హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా మనం మటను వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో తెచ్చుకుంటాం. అందరు కాదు, కొందరు గురించి చెప్తున్నా నేను. కాబట్టి మనం టేస్టీగా వండుకొని తినాలి అని అనుకుంటాం. కాబట్టి నేను కూడా అలానే అనుకుంటాను. నేను ఈరోజు ములక్కాయతో మటన్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ముందుగా మటన్ని ఉడకబెట్టుకున్నాను. పసుపు వేసి ములక్కాయలు కూడా అందులోనే వేసేసాను. పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పుదీనా వేసుకున్నాను. కరివేపాకు లేదు, పుదీనా వేసుకున్నాను. ఉల్లిపాయలు చిన్నగా తరుముకొని వేసుకున్నాను. అలా కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. పుదీనా వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉడకబెట్టినవి వేసుకుంటాను. ఒక్కొక్కటిగా వేసుకొని చూపిస్తాను చూడండి. ఒక్కసారిగా అన్నీ వేసుకొని చూపిస్తాను చూడండి. అన్నీ వేసేసాను. కలబెడుతున్నాను. బాగా కలబెట్టండి ఆయిల్ కలిసేంత వరకు. పసుపు ఏం వేసుకోలేదు. పసుపు ఉడకబెట్టేటప్పుడే వేసేసాను ఫ్రెండ్స్, సరిపోయినంత. అందుకని పసుపు ఏం వేయలేదు. కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. సరిపోయినంత కారం వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండండి. చాలా నిదానంగా కలబెట్టండి ఫ్రెండ్స్. చాలా నెమ్మదిగా కలబెట్టి కారం కలిసేంత వరకు కలబెట్టాలి. ఎంత శ్రద్ధగా చేసినా ఏదో ఒక మిస్టేక్ అయితే జరిగిపోతుంది. అలాగే నాకు కూడా అలాగే జరిగింది. నేను బాగా కలబెట్టడంతో ములక్కాయలు నుజ్జుగా అయిపోతున్నాయి. మీరు అలా చేయకండి ఫ్రెండ్స్. అలాంటి తప్పు చేయకండి. తర్వాత మనకి ఎంత మోతాదులో కావాలో అంత ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలబెట్టిన తర్వాత మనకి కావలసినంత వాటర్ పోసుకొని మనకి కావలసిన మసాలా వేసేసుకొని, ఇంట్లో చేసిన మసాలా, మటన్ మసాలా వేసేసుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. బాగా ఉడకనిచ్చిన తర్వాత మనకి మటన్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాను. ఇక వేడి అన్నంలో వడ్డించుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, వేడి అన్నం తీసేసుకున్నాను. వేడి అన్నంలో కర్రీ వేసుకొని తినేయడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఫ్రెండ్స్. బాగా కలపడం వల్ల ములక్కాయలు నుజ్జు అయిపోయినవి. నేను చేసినట్టుగా మీరు మిస్టేక్ చేయకండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయ మటన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.